ఇవాళ ఏంటి సార్? వృక్షో రక్షతి రక్షితః. అండి ఈ నర్సరీ గార్డెను ధర్మార్పు రాములు ఎద్దు కోరే తాత ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ, అంతేకాకుండా ఈ యొక్క చల్లపల్లం గ్రామ పంచాయతీ గౌరవశ్రీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు, అంతేకాకుండా కార్యదర్శి మేడంకు, గ్రామ ప్రజలకు, వీళ్ళందరికీ సుశ్రుత ప్రకృతి నుంచి నా ఫౌండేషన్ నుంచి శిరస వందములండి. ఈరోజు నేను చేసేది ఒక్కటి, హరిత భారతం భాగంగా మా ఊరు స్పందన వచ్చింది. దాంతోపాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి వరకు ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ కూడా తొరూరు వాళ్ళు కూడా దీన్ని చూసి వాళ్ళు గట్టిగా కష్టించి ఈ ప్రకృతి వరంగా మనం చెట్లు కావాలంటే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎంపీడీఓ గారు కానీ, కలెక్టర్ గారు వాళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు మాకు ఎన్ని చెట్లు అయితే అన్ని చెట్లు మన తొరూరు మండల పరిధిలో నర్సరీ నుంచి ఇస్తారని మాకు ఒక అనుమతిలాగా ఇచ్చిన వాళ్ళందరికీ శిరసవందములు. ప్రకృతిని కాపాడుకుందాం. ఇందులో ఈ చర్లాపాలానికి నా పుట్టిన ఊరు ప్రాంతం కనుక ఎక్కువగా ఎన్నో చెట్లు, చాలా చెట్లు ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటాను. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజానికులు కానీ ఎవరే కానీ ఈ రోజున ప్లాస్టిక్ దినోత్సవ సందర్భంగా ప్లాస్టిక్ నిరోధించండి, ఈ మొక్కలు పెట్టండి, ప్రపంచానికి ఒక ఆదినం రండి. తర్వాత ఈ ఉసిరి 10, ఈ మాందరి 4, 14 మళ్ళీ వస్తా. సరే, తెచ్చిన నర్సరీ నుంచి లయన్స్ క్లబ్ వాళ్ళకు, మళ్ళీ లయన్స్ క్లబ్ ఉండే రెండో భాగమైన శ్రీమూర్తులు ఉన్న వాళ్ళకు జామ చెట్టు, చెట్టు, మన జాతీయ, రాష్ట్రీయ, జిల్లా, డివిజన్ స్థాయి, మండలం స్థాయి, గ్రామ స్థాయి వరకు ఉన్న సర్పంచ్, కార్యదర్శులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలకు, ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మన యొక్క రాష్ట్ర కమిషనర్ గారికి, దేశ కమిషనర్ ఎవరైతే అడవి శాఖ ఉంటారో వాళ్ళందరికీ నా యొక్క శిరసవందనములు. ఈరోజు మీరు తీసుకెళ్ళేది కానుక చెట్లండి. ఇది 12, ఈ 14 చెట్లు తీసుకెళ్తారు. నుంచి వచ్చినాక మా ఇంటికాడ సుశ్రుత ఫౌండేషన్ కూడా పెట్టుకొని పెట్టినాం. ఇంటికి అసలే కలవండి. పెద్ద కావాలంటే ఉంచుకోండి. సార్ అన్ని బాగా వెళ్ళాయి కదా. ఆ పెద్ద 2-3 సంవత్సరాలు అబ్బో 2-3 సంవత్సరాలే. ఇక్కడ చల్లపల్లి ప్లాస్టిక్ కుక్కలు, గుళ్ళు ఇట్లా అవి క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి కుక్కలు. నారీ శక్తి పెడదాం. ఓకే, నారీ శక్తి ఇట్లా ఒక్కొక్క భారం అండి. అంతేకాకుండా మన పర్యావరణ అంగరక్షకుడు దారం కుమారస్వామి గారికి మా ఫౌండేషన్ దగ్గరికి వచ్చి చెట్లు అనే భాగానికి లయన్స్ క్లబ్ కానీ తొరూరు పరిచయం చేసిన మా గురువే వాస్తవంగా సేవాభావంలో. ఈ రోజున లయన్స్ క్లబ్ కానీ అందరూ ఏం చేస్తారంటే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండలం స్థాయి వరకు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ తరఫున వందనం చేస్తున్నా. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి,
ఎంతమంది అయితే ప్రభుత్వ అడవి శాఖ ఉంటే వాళ్ళందరూ శిరస ఉన్నది. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఒక పెద్ద నిర్ణయం, ప్రపంచం అంతర్జాతీయ వరకే పెద్ద సేవా సంస్థ. దానికి ప్రముఖంగా మొక్కలు బయటకు వచ్చారు. అందుకే అలాంటి మొక్కలకు మాకు సహకరించాలి, వాళ్ళకి సహకరించాలి ప్రభుత్వం కోరుకుంటూ ఇలాంటి సేవాభావాలు మాకు ఒక చిన్న భావనగా మాకు కల్పించిన లయన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, లయన్స్ ఆఫ్ నేషనల్, లయన్స్ ఆఫ్ స్టేట్ వరకు ఉన్న ఆర్గనైజర్సు, డివిజను మరియు మండలం వరకు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సాహం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మీ లయన్స్ క్లబ్ ఇచ్చే చెప్తాండి. ఎన్ని ఇచ్చారు? 10 తీసుకురా. బాగానే ప్రముఖం చేసినా కానీ మేము ఇద్దరం పక్క, మా పిల్లలు కూడా. మేము ఎంత ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు, మాందర చెట్టు, రావి చెట్టు, కామె చెట్టు. అందుకే గ్రామ పంచాయతీ అయిన సర్పంచ్ గారికి, చల్లాపలం సర్పంచ్ గారికి, కార్యదర్శి గారికి, గోపాలగిరి కార్యదర్శి గారికి, ఉప సర్పంచ్లకు ఇద్దరు వార్డు మెంబర్లకు, ఆ గార్డెన్లో పనిచేసే వాళ్లకు, అంతే ఫీల్డ్ అసిస్టెంట్ గారికి, ఎంపీడో గారికి మా యొక్క కృతజ్ఞత. సద్వినియోగం చేస్తాను. సరే ఒకటి సార్, ఇప్పుడు కోరి ఒకటి, ఇప్పుడు మనం చెప్పేందంటే ఫ్రీ గార్డు ఉంటుంది సార్, పెట్టుకుంటే పోదాం. ఫ్రీ గార్డు ప్రయత్నం చేయాలి తప్పగా మన రక్షణ చేయాలి అంతే. ఓకే, పెట్టడం ముఖ్యంగా. ఇప్పుడు సార్ కూడా అన్న, ఎంపీడో గారు కూడా అన్నారు ఇది పెడతారు కదా, ఖచ్చితంగా చేయాలి, చేస్తే బాగుంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్. పాపం బేబీ బాగా ఇబ్బంది పడింది, నైట్ నాకు 3 సార్లు ఫోన్ చేసి తీసుకుంటాను. తీసుకోండి, మన అందరికి చెట్టు కంటే తీసుకోండి. మీరు మీ పెళ్లి రోజు ఇచ్చిన చెట్టు ఇస్తాను, మీరు తీసుకోండి. రాయి చెట్టు అండి. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇది పట్టుకుందిరమ్మా, ఏం కాదు ఇటు బట్ట జరిగింది, ఇటు పట్టు ఆధ్వర్యంలో రాయి చెట్టు వెంకటేశ్వర స్వామి గుడి ఆస్థానంలో పెద్దది, కామేశ్వరి పెద్దది. ఇది కామె చెట్టు. ఇది ఆడదాం, పోతుంది. ఈ చెట్టేనా? 3 ఆగమా మేడం, ఇంకా జామతో చెప్తాను. 4 డబ్బులు మరి 5 ఒకటి పువ్వు మాందరపు 6 ఒకటి 7 ఇంకొక ఉసిరి చెప్పమ్మా. 8 7 ఇంతే. 8 లేపుతారు. ఈరోజు చెప్పిన ఇంతకుముందు ఏది వెంకటేశ్వర స్వామి ఏది కంటపనూరు తురూరు సమీపంలో దేవస్థానం ఏది లయన్స్ క్లబ్ ఆఫ్ తురూరు కృష్ణమూర్తి అధ్యక్షత పదవిలో మిమ్మల్ని అందరూ కోరేది ఎందుకంటే ప్రభుత్వం 9 ₹1 ఖర్చు అయినా మన అందరు ఖర్చు అయినట్టే. ఈ ప్రకృతికి విరుద్ధం జరగవచ్చు. దేవస్థానములు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ ఆఫీసులు పెట్టి చెట్టు పెట్టి మొక్క పెట్టి దాన్ని రక్షించాలి. ఇప్పుడు మనకు ఎంపీడో కానీ లేక ఆర్డీఓ కానీ లేకపోతే కలెక్టర్ ఒక ఆదేశాలు ఏంటంటే ఇంత చెట్టు పెట్టొద్దు అంటారు. మరి ఇంత చెట్టు పెట్టొద్దు వాస్తవమే. ఈ చెట్టు పెట్టకుండా ఉండాలంటే దాదాపు 1 సంవత్సరం కావాలి. అదే దేవస్థానంలో, అదే పాఠశాలలో, ప్రభుత్వ ఆఫీసులు పెడితే వాళ్ళు సంరక్షించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ పెట్టే ఒక లయన్స్ క్లబ్ కానీ నేను కానీ మొక్క పెట్టి దాన్ని ఫ్రీ గార్డా లేకపోతే ఇంకా వేరేదన్నా ప్రభుత్వం ఇచ్చే దాంట్లో రక్షణ లేక కంప కొట్టే విధంగా ముందుకు వస్తున్నారు.
అందుకే అలాంటిగా మాకు అనుమతించబడిన గ్రామస్థాయి సర్పంచ్ గారులకు, కార్యదర్శి మేడంలకు, వార్డు మెంబర్ ఉప సర్పంచ్లకు, ఫీల్డ్ అసిస్టెంట్ గారికి, అంతేకాకుండా ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఇది మన జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు ప్రకృతి ఒడిలో మన భారతదేశం తయారు చేద్దాం. అందుకే మమేకంగా ఆద్దాం. మంచి అమూల్యమైన శక్తివంతమైన రావి చెట్టు, వెలగ చెట్టు, ఉసిరి చెట్టు, ఏది కానగ చెట్టు, జామ చెట్టు, మర్రి చెట్టు, జాతీయ ముద్రగల మర్రి చెట్లకే ప్రాముఖ్యత ఇవ్వండి. ఈరోజు మీ ఇవ్వబోయే దానికి నలుగు కడతామండి. ఈరోజు గవర్నర్ గారి ఆదేశానుసారంగా సేవారంభం ప్రారంభంలో ఇప్పటి వరకు 4వ రోజును నడుస్తుంది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కొంగు బంగారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తురూరులో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఏం చెట్లు ఇవి? ఇవి మందార చెట్లు, పూల మొక్కలు, రావి చెట్లు, దేవతా వృక్షం ఉసిరి చెట్టు, తదితర చెట్లు నాటే ప్రయత్నంలో ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ తురూరు ఆధ్వర్యంలో నాగకృష్ణమూర్తి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో చేపట్టబోతున్నాం. 30 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తామని మేము అనుకుంటున్నాం. అది నెరవేరాలని ఆకాంక్ష. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెలగ చెట్టు, ఇది రాయి చెట్టు, ఇది ఉసిరి చెట్టు, ఇది మాందర చెట్టు, ఇంకా కానగ చెట్టు. ఇవి 2 గ్రామ పంచాయతీలు, చల్లపల్లం, గోపాలగిరి. రండి రండి సెక్రటరీ గారు రండి, ఒక్క నిమిషం. అలానే ఉంది. ఓకే సార్, వచ్చింది. ఈరోజు డాక్టర్ అనిల్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదాన ఉపహార వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ తొరూరు మరియు మా తొరూరు రీజియన్ తరఫున అన్ని క్లబ్ల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు, పెళ్లి రోజుల సందర్భంగా మొక్కలను నాటి వాటిని రక్షించి మానవాళికి కావాల్సినటువంటి ఆక్సిజన్ను అందించే విధంగా ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా మేము అందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ మొక్క నాటాలి అని వారికి చెప్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సుశ్రుత ఫౌండేషన్ వెనమల రవీందర్ గారి ఆధ్వర్యంలో మాకు తొరూరు క్లబ్కి మొక్కలు సరఫరా చేస్తున్నారు. వారికి సందర్భంగా మా శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన డాక్టర్ గారు సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఒక దేవస్థానం చూడాలి, రావి చెట్టుకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇది ఇప్పుడు లయన్స్ క్లబ్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ వరకు మీరందరూ మేడం రండి మేడం. అయితే ఇక్కడ సార్ ఒకటి మీ డౌట్ చెప్పాలి, చెప్తే పెడదని చెప్తాంట. ఎక్కడున్నా కానీ ఈ యొక్క ఏది ప్రేక్షకులు కానీ ఎవరైనా ఇట్లాంటి దగ్గర సార్ ఇలాంటి పెద్ద చెట్టు ఉంటే అలాంటి పునాదులు ఉంటాయి కదా సార్, ఇది పెద్ద ఒక 10 ఫీట్లు ఎత్తులేసినాక సార్ దీని ఏర్లు బయటికి పోకుండా ఒక 1/2 ఫీట్ వరకు లోతు తీసి మన యాసిడ్ పోతే తల్లి ఏరియా లోపల పోతుంది. పిల్ల ఏరియా ఇలాంటి పునాదులకు పోయి బిల్డింగ్లో కానీ ఎలాంటి ఒక కన్స్ట్రక్షన్లకు ఇబ్బంది పెట్టండి. అందరూ చేపట్టాలి సార్. సార్ మీరు పెట్టండి సార్. వృక్షో రక్షితి లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు. చూడండి, ఈ విధంగా చెట్లకు లయన్స్ క్లబ్తోనే హరిత తొరూరం తయారైతుంది అని నా దృఢ లక్ష్యం. మీరు అందరూ రాలే, గట్టిగా రాలే. వృక్షో రక్షితి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందులో నా పాత్ర కూడా కల్పించినందుకు. అంతే సార్, దీని ఫ్రీ గార్డు కూడా మీదే సార్. దీనికి ఒక్క రక్షణ
ప్రతిరోజు ఇక్కడ తిరుగుతా అంట చూస్తాం. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చారు. ఇది మాకు గోపాలగిరి నర్సరీ వాళ్ళు మా సర్పంచ్ గారు ప్రత్యేకంగా పెట్టించారు 400 మొక్కలు. అబ్బా సార్ మా గురువు లేటుకు వచ్చారు సార్. చెట్టు పెట్టి ఒకసారి వృక్షో రక్షితి ఓకే సార్. రెండు సార్ మీరు ఒక్కటే ఎక్కడైనా కానీ రావి, మారేడు, ఉసిరి, వెలగ, వేప ఈ చెట్లకు ప్రాముఖ్యత ఇవ్వండి. ఇవి ఆక్సిజన్ 10 నిమిషాలు కూర్చున్నా ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే ఉత్పన్న చెట్లు పడ్డది. బట్టి కొంచెం కొద్ది వెడలు తీయండి మేడం. ఇంకోటి పక్క ఎందుకంటే అప్పుడు చుట్టూ కార్తీక దీపాలు అవి ఇక్కడ మారేడు సెట్ లేదు కదా సార్. మరి ఇక్కడ మారేడు సెట్ లేదు కదా. ఇక్కడ మారేడు అది మారేడు సెట్ కాదు సార్. మారేడు సెట్ అండి అది. మారేడే 2 చెట్లు అవే సార్. ఇంకో చెట్టు ఉన్నా సార్. దాని కాయతంది నేను వీడియో అబ్బో సార్ దీన్ని ఏమంటారు సార్? ఈ ప్లేస్ ఏమంటారు సార్? ఈ ప్లేస్ ఏమంటారు? కాదు ఇది ఏమంటారు ఇక్కడ? కాదు పెట్టేది ఏంటిది మేడం? కాదండి ఇక్కడ ఏదైనా పెడతారంటారు కదా. ఏం పూజ? దేనికి? కార్తీక దీపానికి వెంకటేశ్వర స్వామి ఆస్థానంలో లయన్స్ క్లబ్ ఒక ఆధ్వర్యంలో 2 ఏది ఉసిరి చెట్టు, వెలగ చెట్టు అదృష్టం వరకు రాదు. చాలండి. అందరూ భయపడతారు. 12 తీర్లది, 9 తీర్లది, 5 తీర్లది, పంచభూతాలు, నవగ్రహాలు ఈ యొక్క దాన్ని ఇలాంటి ఒక అమృతమైన చెట్లు పెట్టండి. అతి తక్కువ 1 నిమిషం కూర్చున్నా అన్ని తీర్ల ఆక్సిజన్ మన మెదడులోకి వస్తుంది. ఆక్సిజన్ లేకనే ఈ రోజున ప్రపంచం వింతనాశనం దారితీస్తుంది. ఈరోజు లయన్స్ క్లబ్ ఒక ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆస్థానంలోని కార్తీక దీపం ఆస్థానంలో కార్తీక దీప పూజకు వెలగ చెట్టు, ఉసిరి చెట్టు, వృక్షో రక్షితి సార్. చాలా గ్రామ పూజలు కూడా చూడండి. వృక్షో రక్షితి లయన్స్ ఆఫ్ తొర్రూర్. ఈ లయన్స్ ఆఫ్ తొర్రూర్ జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి వరకు ఉన్న వాళ్ళందరికీ మా యొక్క శిరస్సు వందనములు. ఇలాంటి ఒక హరిత విప్లవం రావాలి. ప్రతి ఒక్కరు చెట్లు పెట్టాలి. కనీసం కొన్ని వేల చెట్లు పెడితేనే హరిత భారతం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. గట్టిగా ఒకసారి నినాదం ఇవ్వాలి. వృక్షో రక్షితి. వెరీ గుడ్. లయన్స్ ఆఫ్ మెంబర్ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండలం స్థాయి వరకు, అంతేకాకుండా మండలం ప్రెసిడెంట్ అయిన కృష్ణమూర్తి సార్కు అందరికీ మా యొక్క ప్రకృతి వందనములండి. సార్ ఉండండి. ఫ్యాక్టరీలో ఉంటుంది. బ్యానర్ బదులు మా డీడీ పంపిద్దాం. నీకు కొత్త బ్యానర్ వస్తుంది. హైదరాబాద్లో బ్యానర్ తెప్పించు. చెప్పి నాకు యాక్టప్పుడు 3 ఏళ్ళ నుంచి పెట్టండి సార్. వృక్షో రక్షితి ఇలా మాందరం చెట్టు వెంకటేశ్వర స్వామి ఆస్థానంలో లయన్స్ క్లబ్ మెంబర్స్. వృక్షో రక్షితి తొర్రూర్ లయన్స్ క్లబ్ అందరికీ శిరస్సు వందనములు. ఈ ప్రకృతి వందనములు అండి. అందరూ వస్తాయి. ఖచ్చితంగా ఏంటి సార్ ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటి సార్? ఈ ప్రత్యేకత అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ ప్రతి శనివారం ఒకరి మ్యారేజ్ డే కానీ, బర్త్డేస్ కానీ, ఎనీ ఒకేషన్, శ్రావణ మాసం సందర్భంగా కానీ, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ, ఎనీ టైం
21 మంది ఇస్తే ప్రసాదం వారి పేరు మీద తయారు చేసి ఇవ్వబడుతుంది. చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర వాళ్ళ భక్తుల కోరిక మేరకు చేయించడం జరుగుతుంది. ఓకే సార్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు దాదాపు 3 ఏళ్ల నుంచి కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు ఈ టిఫిన్ ఉన్నాయి కదా సార్, ఏది ప్లాస్టిక్ వాడతారా, ఏం వాడతారు? లేదు, మోదుగాకులు. నేను అందుకే మోదుగాకులు పర్యావరణం కోసం మనం చేసేది పర్యావరణం కదా కాబట్టి అందులో భాగంగానే ఇది అమలు చేస్తున్నాం ప్రత్యక్షంగా. అందుకే మీ శిరస్సు వందనం. ఎందుకంటే చూడండి అభిమానులారా, ప్లాస్టిక్ నివారణ తొర్రూరు పట్టణం కొన్ని వందల వేల మంది ఉండే దాంట్లో మరి ఎక్కడ తీసుకొస్తారు ఇవి? పాలకొండం, కండాయపాలెం. మీరేనా స్వయంగా? నిజంగా మీకు పల్లెటూరులో మేడం, నేను చెప్తాను నా ఛానల్ ప్రకారంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ మీ కంటికి కనిపిస్తారు. ఏది బర్త్డే కేకులు కట్ చేసి బజార్ మీద కనబడతారు. అది కావద్దండి. నేను వాల్టా చట్టం ఉంది, నా ఛానల్ ఉన్నది, నేను ముందడుగేయడానికి దానికి ఆదర్శమూర్తిగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళను, ఈ తొర్రూరు పట్టణ వాసులకు నిజంగా శిరసముద్రంలో పట్టణానికి ఉన్న గొప్ప వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి చూడండి, ఇలాంటి మోదు చెడు తీసుకొచ్చి టిఫిన్ పెడతారండి బర్త్డే సందర్భంగా. నిజంగా ప్రకృతి వాస్తవం సార్, ఇది కామన్ కాదు. మార్పు రావాలి, మార్పు రావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఒక భాగం, ఏం కథ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటి సార్? ఇది ఈ ప్రత్యేకత అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ ప్రతి శనివారం ఒకరి మ్యారేజ్ డే కానీ, బర్త్డేస్ కానీ, ఎనీ ఒకేషన్, శ్రావణ మాసం సందర్భంగా కానీ, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ ఎనీ టైం 21 మంది ఇస్తే ప్రసాదం వారి పేరు మీద తయారు చేసి ఇవ్వబడుతుంది. చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర వాళ్ళ భక్తుల కోరిక మేరకు చేయించడం జరుగుతుంది. ఓకే సార్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు దాదాపు 3 ఏళ్ల నుంచి కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు ఈ టిఫిన్ ఉన్నాయి కదా సార్, ఏది ప్లాస్టిక్ వాడతారా, ఏం వాడతారు? లేదు, మోదుగాకులు. నేను అందుకే మోదుగాకులు పర్యావరణం కోసం మనం చేసేది పర్యావరణం కదా కాబట్టి అందులో భాగంగానే ఇది అమలు చేస్తున్నాం ప్రత్యక్షంగా. అందుకే మీ శిరస్సు వందనం. ఎందుకంటే చూడండి అభిమానులారా, ప్లాస్టిక్ నివారణ తొర్రూరు పట్టణం కొన్ని వందల వేల మంది ఉండే దాంట్లో మరి ఎక్కడ తీసుకొస్తారు ఇవి? పాలకొండం, కండాయపాలెం. మీరేనా స్వయంగా? నిజంగా మీకు పల్లెటూరులో మేడం, నేను చెప్తాను నా ఛానల్ ప్రకారంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ మీ కంటికి కనిపిస్తారు. ఏది బర్త్డే కేకులు కట్ చేసి బజార్ మీద కనబడతారు. అది కావద్దండి. నేను వాల్టా చట్టం ఉంది, నా ఛానల్ ఉన్నది, నేను ముందడుగేయడానికి దానికి ఆదర్శమూర్తిగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళను, ఈ తొర్రూరు పట్టణ వాసులకు నిజంగా శిరసముద్రంలో పట్టణానికి ఉన్న గొప్ప వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి చూడండి, ఇలాంటి మోదు చెడు తీసుకొచ్చి టిఫిన్ పెడతారండి బర్త్డే సందర్భంగా. నిజంగా ప్రకృతి వాస్తవం సార్, ఇది కామన్ కాదు. మార్పు రావాలి, మార్పు రావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఒక భాగం, ఏం కథ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్.